సిటీలో నల్లా బిల్లులు వసూలు కావడం లేదు. భారీగా పెండింగ్ బిల్లులు మొండి బకాయిలుగా మారుతున్నాయి. వసూలు చేయడానికి వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ తీసుకువచ్చినా అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదు. ఇక జలమండలి నిర్వహణ వ్యయం పెరగడం, బిల్లుల రూపంలో రావాల్సిన ఆదాయం తగ్గడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది వాటర్ బోర్డు. హైదరాబాద్ జలమండలి పరిధిలో 10 లక్షల నీటి కనెక్షన్లున్నాయి. ఇందులో 7 లక్షలు ఉచిత మంచినీటి కనెక్షన్లే. స్లమ్స్ లోనూ 2 లక్షలకు పైగా ఉచిత కనెక్షన్లున్నాయి. వీటికి ప్రభుత్వం సంవత్సరానికి 300 కోట్లు జలమండలికి చెల్లిస్తోంది. ఉచిత నీటి కనెక్షన్లలో నెలకు 20,000 లీటర్ల కన్నా ఎక్కువ ఉపయోగించుకునేవారు చాలా మందే ఉన్నారు. వీరంతా బిల్లులు చెల్లించటం లేదు. గ్రేటర్ సిటీలో నల్లా బిల్లులు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. ఓటీఎస్ ఆఫర్లో 1,00,000 మందే పెండింగ్ బిల్లులు చెల్లించారు. సిటీలో కమర్షియల్ వాటర్ కనెక్షన్ తీసుకున్న వారు బిల్లులు చెల్లించటం లేదంటున్నారు అధికారులు. వాటర్ బోర్డుకు డొమెస్టిక్ కమర్షియల్ కనెక్షన్స్ నుంచి 1,600 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో కమర్షియల్ వాటర్ కనెక్షన్స్ పై కఠినంగా ఉండాలని వాటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. బిల్లులు చెల్లించని కమర్షియల్ కస్టమర్లకు నోటీసులు జారీ చేయాలని డిసైడ్ అయ్యారు. నోటీసులు ఇచ్చినా బిల్లులు పే చేయకపోతే 2 వారాల్లో కనెక్షన్స్ కట్ చేస్తామంటున్నారు అధికారులు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత పెండింగ్ బిల్లులు చెల్లించని డొమెస్టిక్ కనెక్షన్స్ పైన చర్యలు ఉంటాయంటున్నారు అధికారులు. ప్రస్తుతం జలమండలిలో ఉద్యోగుల జీతాలు, మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల 70 కోట్లకు పైగా అవసరమవుతోంది. కానీ నెల నెల బిల్లులు అంతగా రావడం లేదు. జలమండలి విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బిల్లులు ఎక్కువగానే ఉన్నాయి. వాటర్ బోర్డులో చిన్న చిన్న పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించలేకపోతున్నారు. పెండింగ్ బిల్లులను వసూలు చేస్తేనే జలమండలి ఆర్థికంగా బలపడుతుందంటున్నారు అధికారులు.